హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాగా బ్లాగ్. ఇవాళ నేను క్యాబేజ్ శనగపప్పు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 2 చెంచాల నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. ఇది ఒక 3 చెంచాల శనగపప్పు. నేను ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇది దీంట్లో వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో క్యాబేజ్ వేసుకుందాము. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాము. ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలి. సిమ్లో పెట్టాలి స్టవ్. ఇప్పుడు మన క్యాబేజ్ కుక్ అయ్యే వరకు ఇది మిక్సీ పట్టుకుందాము. నేను దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నాను మిక్సీ జార్లో. ఒక 2 పచ్చిమిర్చి, ఇవి కారం ఉన్నాయి అందుకే 2 వేస్తున్నాను నేను. కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, 2 ఎండుమిర్చి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. 10 మినిట్స్ అయింది. చూడండి, క్యాబేజ్ అంతా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మనం పచ్చి కొబ్బరి వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మాత్రమే స్టవ్ ఆన్లో ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. సో మీరు ఉప్పు కారం ఏమైనా పడితే వేసుకోండి. ఈ క్యాబేజ్ కర్రీ అనేది జొన్న రొట్టెకి, రొట్టె, పుల్కా, చపాతీకి అన్నిటికీ బాగుంటుంది. రైస్కి కూడా బాగుంటుంది. సో ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో మన క్యాబేజ్ శనగపప్పు ఫ్రై రెడీ అయింది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. Thank you for watching my video.